నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్ర రుచులు బై శ్రీదేవి. ఈరోజు మన వీడియోలో వాము మిర్చి బజ్జీని చూపిస్తున్నానండి. ఈ చలికాలంలో సాయంత్రం పూట వేడి వేడిగా ఈ మిర్చి బజ్జీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదే విధంగా మిగిలిన బంగాళదుంప బజ్జీ, ఉల్లిపాయ బజ్జీని కూడా తయారు చేసుకోవచ్చండి. ముందుగా వాము మిర్చి బజ్జీని తయారు చేయడం కోసం ఘాటు తక్కువగా ఉండే మిరపకాయల్ని తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత పొడవుగా సేఫ్టీ పిన్‌తో గానీ, లేదంటే చాకుతోటి గానీ ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని లోపల గింజల్ని తీసేసుకోవాలి. కారం తక్కువగా ఉండే మిరపకాయల్ని తీసుకుంటే కనుక గింజలు తీయనవసరం లేదండి. ఈ విధంగా గింజలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్‌లోకి 1 కప్పు శనగపిండిని తీసుకోవాలి. 1 కప్పు శనగపిండికి పావు కప్పు బియ్యం పిండిని తీసుకుంటే క్రిస్పీగా, టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్టు, బజ్జీలు మంచి రంగులో కనిపించడం కోసం పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా వంట సోడా వేసుకొని మొదట వీటిని బాగా కలుపుకోవాలి. బజ్జీ లోపల స్టఫింగ్ తయారు చేయడం కోసం హాఫ్ టేబుల్ స్పూన్ వాము, పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మొదట కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా శనగపిండిని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. మిరపకాయ బజ్జీలు కారంగా ఉన్నట్లయితే కొద్దిగా చింతపండు గుజ్జుని కూడా వేసుకుని స్టఫ్ చేసుకుంటే కారం అనేది అస్సలు ఉండదండి. చాలా బావుంటాయి. ఇవి కారం తక్కువగా ఉండే మిరపకాయలు కాబట్టి చింతపండు గుజ్జు నేను వేయడం లేదండి. కారంగా అనిపిస్తే కనుక చింతపండు గుజ్జుని చిక్కటి చింతపండు గుజ్జు తయారు చేసుకుని ఇదే మిశ్రమంలో కలుపుకొని ఆ తర్వాత స్టఫ్ చేసుకుంటే మనకి కారంగా అస్సలు అనిపించదండి. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా రెడీ చేసుకున్న పొడిని ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిలో వీడియోలో చూపించిన విధంగా స్టఫ్ చేసుకోవాలి. అన్నింటినీ ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. ఈ స్టఫింగ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మీకు నచ్చితే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగును కూడా స్టఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని రొట్టె పిండి మాదిరిగా కలుపుకోవాలండి. నీళ్లు ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్‌ని చూసిన వాళ్ళైతే ఛానల్‌లో ఉండే వీడియోస్‌ని కూడా ఒక్కసారి చూసి వీడియోస్ మీకు నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఛానల్‌ని షేర్ చేయండి. ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని పిండిలో ముంచి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ బజ్జీలను వేసుకోవాలి. ఇలా నూనెలో వేసిన వెంటనే బజ్జీలు పైకి తేలాయి అంటే ఆయిల్ కరెక్ట్‌గా కాగినట్లండి. ఈ విధంగా ఉంటే బజ్జీలు మంచి టేస్టీగా ఉంటాయి. నూనె అస్సలు పీల్చకుండా చాలా బాగా వస్తాయండి. ఈ విధంగా అన్ని బజ్జీలని మంచి రంగొచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నట్లయితే ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ మంట పెంచినట్లయితే పైన రంగొస్తాయండి. లోపల సరిగ్గా వేగదు. ఇదే విధంగా మిగిలిన బజ్జీలను కూడా ఫ్రై చేసుకోవాలి. లోపల స్టఫింగ్ పెట్టుకోవాలనుకుంటే ఇలా తయారు చేసిన బజ్జీలు మధ్యకి కట్ చేసుకొని ఫ్రై చేసిన వేరుశెనగ గింజలు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు, కొత్తిమీర వేసుకుని స్టఫ్ చేసుకోవాలి. పైన నిమ్మరసం జల్లుకొని వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారు కదండీ! వాము మిరపకాయ బజ్జీని సింపుల్‌గా ఏ విధంగా తయారు చేశామో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.